నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు। ప్రశాంతంగా ముగిసిన ఎంసెట్ ప్రవేశ పరీక్ష, కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు, గంట ముందే అభ్యర్థుల అనుమతి। సాంప్రదాయబద్ధంగా చెల్లెమ్మకు శ్రీవారి సారే, కోలాహలంగా ఊరేగింపు, పారవస్యంలో భక్తులు। యువతలో ఆధ్యాత్మిక చింతనను పెంపొందించేందుకు టీటీడీ ప్రత్యేక దృష్టి, మే 15 నుంచి శుభప్రదం శిక్షణ తరగతులు ప్రారంభం, జేఈఓ వెంకటరామరెడ్డి వెల్లడి। చిరంజీవి పీఆర్పీని ఎంఆర్పీకి అమ్మేశారు, వైఎస్ఆర్ దయా దాక్షిణ్యాలతోనే కిరణ్ బొత్స ఎదిగారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆర్కే రోజా। వార్తల్లోని వివరాలు। శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరలో భాగంగా 5వ రోజు ప్రతి ఏడులానే ఈ ఏడు కూడా సాంప్రదాయబద్ధంగా చెల్లెమ్మకు శ్రీవారి నుండి సారె అందింది। శనివారం తిరుపతి గంగజాతర సందర్భంగా శ్రీవారికి చెల్లెలైన శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు శ్రీ గోవిందరాజుల స్వామి ఆలయం నుండి సారె చేరింది। టీటీడీ జేఈఓ వెంకటరామరెడ్డి అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులను వెండి పళ్లెంలో శ్రీ గోవిందరాజుల స్వామి ఆలయం నుండి సాంప్రదాయబద్ధంగా సారెను ఆలయం వెలుపలకు జేఈఓ వెంకటరామరెడ్డి తీసుకొచ్చారు। అనంతరం శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం చైర్మన్ చింతాభరణి కుమార్ యాదవ్ కు అందించారు। తర్వాత అమ్మవారి సారెను ఊరేగింపుగా నగర వీధుల గుండా ఆలయానికి చేర్చారు। ఊరేగింపు అగ్రభాగాన మేళతాళాలు, సంగీత వాయిద్యాలు నడవగా దేవతామూర్తుల వేషధారణ, కోలాటాలు, చెక్క భజనలు, కళా బృందాల నృత్యాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి। ఈ కార్యక్రమంలో గంగమ్మ దేవాలయం ఈవో ఏకాంబరం, పాలక మండలి సభ్యులు కేవీఎస్ ఋషికేశ్, రవిచంద్ర, శ్రీధర్ రెడ్డి, తాళ్లూరి ప్రసాద్, అమర్నాథ్ రెడ్డి, వరలక్ష్మి, మురళి తదితరులు పాల్గొన్నారు। గంగజాతర సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలకి సారె ఇవ్వడం జరిగింది। ఈ సారెను ఈ గోవిందరాజుల స్వామి టెంపుల్ నుంచి గంగమ్మ ఆలయానికి ఊరేగింపు తీసుకోవడం జరుగుతుంది। కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులను మరియు గంగమ్మ తల్లి ఆశీస్సులను పొందాలని కోరుకుంటున్నాను। నేటి యువతలో సనాతన ధర్మం, మానవీయ విలువలను పెంపొందించేందుకు టీటీడీ శుభప్రదం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని జేఈఓ వెంకటరామరెడ్డి తెలిపారు। శనివారం పద్మావతి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ వెంకటరామరెడ్డి మాట్లాడుతూ, నేటి యువతలో సనాతన ధర్మం, సాంప్రదాయ వ్యక్తిత్వ వికాసం, ధర్మ వ్యాప్తి చేయడంలో భాగంగా టీటీడీ శుభప్రదం శిక్షణ తరగతులు నిర్వహిస్తోందని అన్నారు। రాష్ట్రంలోని విశాఖపట్నం, గుంటూరు, అనంతపురం, హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ఒక్కో కేంద్రం, తిరుపతి నగరంలో ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలల్లో బాలబాలికలకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు। డీపీపీ ప్రత్యేక అధికారి రఘునాథ్ మాట్లాడుతూ, ధర్మ ప్రచార పరిషత్ నిర్వహిస్తున్న శుభప్రదం ఈ నెల 15న టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం ప్రారంభిస్తారని పేర్కొన్నారు। 3140 మంది విద్యార్థులు శుభప్రదం శిక్షణ తరగతుల్లో పాల్గొనేందుకు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొన్నారు। అందులో అత్యధికంగా తిరుపతి నగరంలో 744 మంది బాలురు, 960 మంది బాలికలు నమోదు చేసుకోవడం విశేషమన్నారు। నైతిక జీవన విధానాలను యువతకు తెలియజేయడమే ముఖ్య ఉద్దేశమన్నారు। ఈ విలేకరుల సమావేశంలో డీపీపీ కార్యదర్శి కసిరెడ్డి వెంకటరెడ్డి, పీఆర్ఓ రవి, టీటీడీ అధికారులు పాల్గొన్నారు। తిరుపతి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమయ్యాయని సిపిఎం జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి విమర్శించారు। శనివారం ముత్యాలరెడ్డిపల్లెలో రజక సంఘం ఆధ్వర్యంలో సిపిఎం అభ్యర్థి కందారపు మురళి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు। అంతకుముందు ముత్యాలరెడ్డిపల్లెలో ఇంటింటి ప్రచారం చేశారు।
ఈ సమావేశంలో కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎంఆర్పల్లెలో వారానికి ఒకరోజు కూడా త్రాగునీరు అందించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. అర్హులకు ఇంటి పట్టాలు ఇచ్చి కూడా ఇంతవరకు స్థలాలు చూపడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సిపిఎం పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే ఉద్యమ బాటలో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి అజయ్ కుమార్, వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆసయ్య, రజక సంఘం నాయకులు ఈశ్వరయ్య, చిన్నయ్య, ఐద్వా జిల్లా కార్యదర్శి యశోద తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ముత్యాలడిపల్లిలో వారానికి ఒక రోజు కూడా తాగినీరు రావంటే ఇది దౌర్భాగ్యం కాక మంచి భాగ్యం ఎట్ట అవుతుందని నేను ప్రశ్నిస్తున్నా. ఇంటింటికి మంచి నీళ్లు ఇవ్వడానికి చేతగాని వాళ్ళు ఇంటింటికి ఏమి చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఈ యొక్క చేతగాని వాళ్ళు, చేష్టలు ఉడికిన వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు మన ప్రజాప్రతినిధులు కాబట్టే తిరుపతికి దౌర్భాగ్యం చుట్టుకుంది అనేది నేను చెప్పదలుచుకుంది. వెంటిలేటర్స్ తో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి కిరణ్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిపై మతిస్థిమితం లేని ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం నాయకులు ఆదికేశవులరెడ్డి ఎద్దేవా చేశారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జగన్పై చేసిన ఆరోపణలను ఖండిస్తూ శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదికేశవులరెడ్డి మాట్లాడుతూ జగన్కు హంతకులతో సంబంధం ఉందని, క్రిమినల్ అని సీఎం మతిస్థిమితం లేని ఆరోపణలు చేయటం సరైంది కాదన్నారు. జగన్ హత్య రాజకీయాలకు పాల్పడుతున్నాడని, కిరణ్ అవాక్కులు చెవాకులు పెలితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. జిల్లాలో ఎర్రచందనం దొంగలు కిరణ్, ఆయన తమ్ముడు కిషోర్లేనని వాళ్ల పార్టీకి చెందిన మాజీ మంత్రి శంకర్రావే ఆరోపిస్తున్నారని తెలిపారు. చంద్రబాబుకు కిరణ్ కు పెద్ద తేడా లేదని, చంద్రబాబు అధికార దాహంతో ఆరాటపడుతుంటే కిరణ్ కుర్చీని కాపాడుకోవటానికి తాపత్రయపడుతున్నాడని ధ్వజమెత్తారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు రవిచంద్రారెడ్డి, గుణశేఖర్ నాయుడు, దయానంద్ రెడ్డి పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేరారు. మా నాయకుడు హంతకులతో సంబంధాలు ఉన్నాయన్నాడు. ఇదంతా పేపర్లో చూసినాడని చెప్పాడు. మేము అతన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీ ఎమ్మెల్యే, మీ మాజీ మంత్రి డాక్టర్ శంకర్రావు గారు, మీరు మీ సోదరుడు చిత్తూరు జిల్లాలో ఎర్రచందనపు దొంగలంటున్నాడు. దీనికి మీ సమాధానం ఏమిటని మేము అడుగుతున్నాం. ఈరోజు మీ హైకమాండ్ ఢిల్లీ వారు హుకుం జారీ చేస్తే అయినా కాడికి మాట్లాడడమేనా? దీనిని తిరుపతి ప్రజలు, ఉప ఎన్నికలలో ఓటు వేసే ప్రజలు సహించరు, మిమ్మల్ని క్షమించరని. స్విమ్స్ ఆసుపత్రిలో పేదలకు ఉచిత డయాబెటిక్ క్లినిక్ ను నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ వెంగమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. బియ్యం కార్డు కలిగిన పేదలకు ఉచిత కన్సల్టేషన్తో పాటు మందులు ఉచితంగా పంపిణీ చేసే ఉచిత డయాబెటిక్ క్లినిక్ ను ఆదివారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ నెల 14వ తేదీ 102వ అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవం సందర్భంగా పద్మావతి ఆడిటోరియంలో సంబరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యాసరచన, క్విజ్ పోటీలను నిర్వహించి బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ప్రవేశపెట్టిన ఉపకార వేతనాల చెల్లింపులో అవినీతి జరుగుతోంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో నిధులు విడుదల చేస్తున్న కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడుతూ విద్యార్థులకు ఉపకార వేతనాలు చెల్లించకుండా స్వాహా చేస్తున్నాయి. ఆర్థిక భారం విద్యకు ఆటంకం కాకూడదనే సదుద్దేశంతో ప్రభుత్వం విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఎన్నో ప్రయోజన కార్యక్రమాలు చేపట్టింది. అందులో అతి ప్రధానమైంది ఉపకార వేతనాల చెల్లింపు. అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఉపకార వేతనాలను సక్రమంగా చెల్లించేందుకు ఆయా కులాలకు సంబంధించి ప్రత్యేక శాఖలను కూడా ఏర్పాటు చేసి అమలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లోపం ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యానికి వరంలా తయారైందని చెప్పాలి. ఎందుకంటే ఉపకార వేతనాల నిధులను విడుదల చేసినా అవి సక్రమంగా వినియోగిస్తున్నారో లేదో పర్యవేక్షించకపోవడంతో నిధులు దారి మళ్లుతున్నాయి. అర్హులైన విద్యార్థులు నిబంధనల ప్రకారం దరఖాస్తులు చేసుకుని ఉపకార వేతనాలు పొందుతున్నా కొన్ని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు, కళాశాల సిబ్బంది అక్రమాలకు విద్యార్థులు అన్యాయమైపోతున్నారు. దీనికి నిలువెత్తు నిదర్శనం స్థానిక గాంధీ రోడ్లోని ఓ ప్రైవేటు కళాశాల యాజమాన్యం ఓ విద్యార్థి పట్ల వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరి. రామచంద్రపురం గంగిరెడ్డిపల్లికి చెందిన లక్ష్మీపతి కుమారుడు చందిల్ నారాయణ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థి.
అయితే బడుగు బలహీన వర్గానికి చెందిన చందిల్ ఫస్ట్ ఇయర్లో ఉపకార వేతనం పొందినా సెకండ్ ఇయర్లో ఆ కళాశాల సిబ్బంది ఉపకార వేతనం చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చందిల్ తండ్రి లక్ష్మీపతి ఆరోపించారు. బీసీ వెల్ఫేర్ కార్యాలయాన్ని నిర్ణీత గడువులో స్కాలర్షిప్ కొరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా స్కాలర్షిప్ను పొందలేకపోయామని, కళాశాల సిబ్బంది విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్లను అక్రమంగా స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. స్కాలర్షిప్ చెల్లించాలని ప్రాధేయపడితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. సంబంధిత అధికారులు ఇలాంటి అక్రమాలపై విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్ అప్లై చేస్తే ఫస్ట్ ఇయర్ కూడా రాలేదు. మళ్ళీ మేము వేరే బీసీ అధికారికి పట్టుకొని చేసుకున్నాము. సెకండ్ ఇయర్ కూడా రాకుండా ఉంటే మేము అడిగితే మీ వల్ల ఏం చేసుకోబోండి అని అన్నాడు. బీసీ విద్యార్థులకి ఒక్కరికి కూడా గత ముందు సంవత్సరం కానీ ఈ సంవత్సరం కూడా ఒక్క బీసీ విద్యార్థికి కూడా స్కాలర్షిప్ రాలేదు. కానీ మా అమ్మాయి వేరే కాలేజీలో చదువుతూ ఉంటే ఇద్దరికి ఒకేసారి అప్లై చేసాము. అమ్మాయికి మాత్రం ఫస్ట్ ఇయర్ వచ్చింది, సెకండ్ ఇయర్ కూడా వచ్చి బ్యాంకులో అకౌంట్ పడిపోయింది. కానీ నారాయణ కాలేజీ అంత అద్దానం ఈ తిరుపతిలో ఏ కాలేజీ లేదు. అందువల్ల దానికి సంబంధించిన అధికారులు సహకరించి మాకు న్యాయం చేయవలసిందిగా ప్రార్థించున్నాం. అచ్చమైన వాంగ్మయకారుడు శ్రీవారికి పరమ భక్తుడైన త్యాగరాజు నోటి నుండి జాలువారిన గీతాలు ఆబాల గోపాలాన్ని అలరించాయి. వయోభేదం లేకుండా త్యాగయ్య ఆలపించిన సంకీర్తనలు ప్రతి ఒక్కరిలోనూ ఆధ్యాత్మిక భావాలను రగిలించాయి. సృష్టిలోని జీవకోటిని తన రాగంతో రంజింపచేశారు. బెదురు తాకిన గాలి వేణుగానమైనట్లు త్యాగరాజు గాన మాధుర్యానికి కీర్తనలను జోడించి తెలుగుతనానికి వెలుగులు విరచిమ్మారు. శ్రీవారిపై ఉన్న అపారమైన భక్తి ప్రపత్తులతో త్యాగయ్య ఎన్నో సంకీర్తనలను ఆలపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఏడు వాంగ్మయకారుల జయంతి ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తూ వారి సంకీర్తనలను విశ్వవ్యాప్తం చేస్తోంది. పద కవితా పితామహుడు, మొట్టమొదటి వాంగ్మయకారుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు, పురంధరదాసు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి ఉత్సవాలతో పాటు త్యాగరాజు జయంతి ఉత్సవాలను టీటీడీ నిర్వహిస్తోంది. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు, పురంధరదాసు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి ఉత్సవాలకు టీటీడీ ఏర్పాటు చేసిన ప్రత్యేక వాంగ్మయ పీఠం ద్వారా ప్రతి ఏడాది జయంతి ఆరాధన ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే త్యాగరాజు సంగీతానికి సంబంధించి టీటీడీ ఎలాంటి ప్రాధాన్యత కల్పించటం లేదనటంలో ఎలాంటి సందేహం లేదు. అచ్చమైన వాంగ్మయకారుడు త్యాగరాజుకు ప్రత్యేక వాంగ్మయ పీఠం లేకపోవటం బాధాకరం. సుమారు 24,000 సంకీర్తనలను రచించిన త్యాగరాజస్వామికి, ముత్తుస్వామి దీక్షితులకు, శ్యామశాస్త్రికి ప్రత్యేక ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల టీటీడీకి గతంలో ప్రతిపాదన చేసింది. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు, ఎందరో మహానుభావులు అందరికీ వందనములు, ఎందరో మహానుభావులు. అయితే టీటీడీ త్యాగరాజస్వామి జయంతి ఉత్సవాలను ప్రతి ఏటా మొక్కుబడిగా నిర్వహిస్తోంది తప్ప ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు చేపట్టకపోవటం సంగీత ప్రియుల్లో కొంత నిరాశ మిగిల్చింది. 18వ శతాబ్దానికి చెందిన త్యాగరాజు మన తెలుగువాడు. ఎన్నో సంకీర్తనలను అందించిన ఆయనకు తగిన ప్రాధాన్యత లేకపోవటం బాధాకరం. మనకు పొరుగునున్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో త్యాగయ్యను స్మరించుకుంటూ ప్రతి ఏడు జయంతి ఉత్సవాలను జరపటం సంతోషదాయకం. కాగా టీటీడీలో ఆళ్వార్ దివ్య ప్రాజెక్ట్, పురంధరదాసు దివ్య ప్రాజెక్ట్ ఉన్నట్లే త్రిమూర్తులైన వాగ్గేయకారులు త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రికి ఓ ప్రాజెక్టును ఏర్పాటు చేసి వీరు రచించిన సంకీర్తన భాండాగారాన్ని సంరక్షించాలని సంగీతాన్ని జీవనంగా చేసుకుని జీవిస్తున్న సంగీత ప్రియరసక జనుల భావన. సంగీత త్రిమూర్తులుగా ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారు, శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారు, శ్రీ శ్యామశాస్త్రుల వారు ఉన్నారు. ఇప్పుడు ప్రత్యేకించి మన దేవస్థానంలో అన్నమాచార్యుల వారికి ప్రాజెక్టు ఉంది, ఆళ్వార్ దివ్య ప్రాజెక్టు ఉంది, పురంధరదాసుల వారికి ఉంది, తరిగొండ వెంగమాంబకి ఒక ప్రాజెక్ట్ ఉంది. అలాగే
మన కర్ణాటక సంగీతాన్ని నమ్ముకుని దాని మీదనే జీవించేవారు, దానిపైననే ఆధారపడి బతికే వారికి, దాన్ని విని ఆనందించే హృదయాలు ఉన్నటువంటి రసిక జనులకి సానుకూలంగా ఉండే విధంగా త్రిమూర్తుల ప్రాజెక్ట్ ఒకటి ప్రారంభిస్తే బాగుంటుందని, జనులకందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందని సంగీతకారులందరి భావన, కళాకారుల తరఫున నా భావన కూడాను. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ హెచ్చరించారు. శనివారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎన్నికల నియమావళిని అభ్యర్థులు పాటించాలని ఆదేశించారు. ఈ నెల 17న ఎన్నికల పరిశీలకులు తిరుపతి వస్తున్నారని చెప్పారు. పరిమితికి తగిన ఖర్చు ఉండాలని, ప్రతి సభలు, సమావేశాలు, కరపత్రాలు, ప్రచార సామగ్రిని అంచనా వేసి నమోదు చేయాలని తెలిపారు. ప్రతిరోజు ఖర్చు వివరాలు నమోదు చేయాలని, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు, మద్యం, బహుమతులు అనుమతించరాదని కలెక్టర్ సూచించారు. ప్రతి చెక్పోస్టుల్లో అధికారులు అప్రమత్తంగా ఉండి లెక్కల్లో లేని డబ్బు, మద్యం పట్టుకుని 24 గంటల్లో స్థానిక ట్రెజరీలో డిపాజిట్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ వినయ్ చంద్, ట్రైనీ కలెక్టర్ భారతి, అదనపు జేసీ వెంకట సుబ్బారెడ్డి, డిఆర్ఓ ఒంగోలు శేషయ్య తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థులు చేసే వ్యయాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వీడియో క్లిప్పింగ్స్ ఆధారంగా చిత్రీకరించి ఖర్చును అంచనా వేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వినయ్ చంద్ ఆదేశించారు. శనివారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ అధ్యక్షతన ఉప ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులతో జేసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ వినయ్ చంద్ మాట్లాడుతూ ఉప ఎన్నికల బరిలో పోటీలో ఉన్న అభ్యర్థులు నిర్వహించే సభలు, సమావేశాలను వీడియోల ద్వారా చిత్రీకరించి ఆదాయ ఖర్చు నమోదు చేయాలన్నారు. లెక్కల్లో లేని డబ్బులు పట్టుబడితే పంచనామా నిర్వహించి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు తెలియజేయాలని జేసీ వినయ్ చంద్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఒంగోలు శేషయ్య, ఏజేసీ వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర ఉత్సవాల సందర్భంగా భక్తులు వివిధ వేషాలతో వేప మండలను నడుముకు చుట్టుకుని అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరలో భాగంగా 4వ రోజైన శనివారం దొర, మంత్రి వేషాలతో సందడి నెలకొంది. కైకాల కులస్తులు దొర వేషాన్ని, చాకల వంశస్థులు మంత్రి వేషాన్ని వేసుకుని వేశాలమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ప్రదర్శనగా బేరి వీధి, పల్లి వీధి, గిడ్డంగి వీధి, గాంధీ వీధి, 4 కాళ్ల మండపం, బండ్ల వీధి, పెద్దకాపు వీధి మీదుగా గంగమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఒంటికి నల్ల రంగు పూసుకుని గంధం, పసుపు రంగులతో వేషాలు వేసుకున్నారు. పేద, ధనిక అని తేడా లేకుండా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు తమ పిల్లలను దొరవేషాలు వేయించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నాగులమ్మకు, వరసిద్ధి వినాయకుడికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పాలక మండలి చైర్మన్ చింతా భరణి యాదవ్, ఈవో ఏకాంబరం తగిన ఏర్పాట్లు చేశారు. జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్, ఇతర నాయకులు విమర్శిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు ఆర్కే రోజా పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆర్కే రోజా ఆధ్వర్యంలో తాతయ్యగుంట, పెద్దకాపు లేఅవుట్, పెద్దకాపు వీధి, జబ్బార్ లేఅవుట్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తాతయ్యగుంటలో దొడ్డారెడ్డి శంకర్రెడ్డి, మునిశేఖర్ రెడ్డి, గురువారెడ్డి ఆధ్వర్యంలో 150 మందికి పైగా పండ్ల వ్యాపారస్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి ఆర్కే రోజా కండువాలు వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ రానున్న ఉప ఎన్నికల్లో పాలకపక్షం, ప్రతిపక్ష పార్టీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తు చేస్తోందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, ఎంపీ చిరంజీవి చేతకాని దద్దమ్మలని విమర్శించారు. సీఎం కుర్చీని కాపాడుకోవడానికి కిరణ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. జగన్ అనే ఒక ప్రపంచాన్ని, జనాల ప్రజా నాయకుడిని ఎలా అనగదొక్కడానికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. పదవుల కోసం చూస్తున్నాం కాబట్టి పదవీ వ్యామోహంతో వీళ్ళందరూ చేస్తున్నారు. ప్రజల కోసం చేస్తుంది రాజశేఖర రెడ్డి గారు, ఆయన కుమారుడు మాత్రమే. ఇంకా చిరంజీవి గారి విషయానికి వస్తే టీఆర్పీ పార్టీని ఎంఆర్పీ రేటుకి అమ్మేసి ఈరోజు కేవలం ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆశతో కాంగ్రెస్ పార్టీలో చేరాడే తప్ప నిజంగా ఆయన ఒక దమ్మున్న నాయకుడైతే ఈరోజు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కాంగ్రెస్కి రిజైన్ చేసి ఈరోజు ప్రజల దగ్గరికి వచ్చారు ప్రజా కోర్టులో తీర్పు కోసం. మరి ఆయనకు దమ్ముంటే ఆయన 18 మందిని కూడా ఏదైతే కాంగ్రెస్ వ్యతిరేక ఓటుతో గెలిచారో వాళ్ళు రిజైన్ చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మరి వాళ్ళందరూ కూడా కంటెస్ట్ చేసి గెలిస్తే మేము కూడా వాళ్ళని శభాష్ అంటాం. అంతేగాని దొడ్డిదారిలో నీతిమాలిన రాజకీయాలు చేస్తూ ఈరోజు జగన్ గారిని విమర్శించే నైతిక హక్కు ఈ ముగ్గురికి కూడా లేదని నేను చెప్తాను. వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు పులుగోరు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్కు మద్దతు ఇచ్చి ఉప ఎన్నికల్లో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వైఎస్ స్వర్ణ పాలన అందించడానికి తిరిగి జగన్ అధికారంలోకి రావాలని కోరారు. ఉప పోరులో తిరుపతి ప్రజలు
కరుణాకర్ రెడ్డికి ఓట్లు వేసి టీడీపీ కాంగ్రెస్ పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రతిమారెడ్డి, సురేష్ యాదవ్, చిన్న, రవి, కోదండరామరెడ్డి, పద్మావతి, పునీత తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి తరఫున మేము కరుణాకర్ రెడ్డి గారికి ఓటు వేస్తే తప్పకుండా గెలుస్తారనే ఉద్దేశంతో ఈరోజు 300 మంది మూకుమ్మడిగా ఇక్కడ ఉంటూ వ్యాపారస్తులను కూడా ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. మరి ముఖ్యంగా ఇది ఒక శుభ పరిణామం. ఎక్కడ చూసినా పేదలంతా ఈరోజు మాకు వైఎస్ఆర్ 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 అని చెప్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా వైఎస్ జగన్ రాబోయే 2014 వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చూడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా పేదలు ముందుకు వస్తున్నారు. పేదలు బడుగు వర్గాల్ని పైకి తీసుకొచ్చిన వ్యక్తి ఏకైక వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తించి అలాగే భర్త గెలుపు కోసం భూమన కరుణాకర్ రెడ్డి భార్య రేవతిరెడ్డి ఇతర కుటుంబ సభ్యులు ఎంఆర్పల్లె గ్రామ పంచాయతీలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎంఆర్పల్లె గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమలయ్య, కోబాక ధనంజయ రెడ్డిల ఆధ్వర్యంలో రేవతిరెడ్డి మహిళలు శనివారం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలయ్య మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆశయాల కోసం ఎంఆర్పల్లె ప్రజలు కరుణాకర్ రెడ్డికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రానున్న ఉప ఎన్నికల్లో ఎంఆర్పల్లె గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ వస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఐఎన్టీయూసీ ఇంటింటా ప్రచారం నిర్వహిస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రత్నకుమార్ తెలిపారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రత్నకుమార్ మాట్లాడుతూ ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జి సంజీవ్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుపతి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేస్తామన్నారు. తిరుపతి నియోజకవర్గంలో ఐఎన్టీయూసీ కార్మిక సంఘాలు, బ్యాంకు ఎంప్లాయీస్, రైల్వే సంఘ్, పోస్టల్, టెలిగ్రామ్ యూనియన్, టీటీడీ ఎంప్లాయీస్, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 337 యూనియన్లలోని కార్మికులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఐఎన్టీయూసీ అనుబంధ యూనియన్ నాయకులు ప్రచారంలో పాల్గొని పార్టీ విజయం కోసం కష్టపడాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ జిల్లా యూత్ విభాగం అధ్యక్షుడు దేవకిషోర్, నాయకులు జ్యోతికుమార్, ఉమాపతి ఆచారి, ఏకాంబరం, సోము తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐఎన్టీయూసీ అనుబంధ సంఘాలు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు అందరూ వచ్చారు. వారందరూ కలిసి కూడా మేము అందరము తిరుపతి నియోజకవర్గ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి సపోర్ట్ చేస్తూ అందరం కృషి చేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాము అనేటువంటి తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని ఇక్కడ వెలువడి చేస్తున్నాను. ఇదే ఇక్కడ ఏంటంటే మాకున్నటువంటి యూనియన్లు కూడా, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యూనియన్లు కూడా నేను పత్రిక రూపంలో తెలియజేస్తున్నాను. ఇంజనీరింగ్ మెడికల్ కోర్సులో ప్రవేశానికి శనివారం ఎంసెట్ పరీక్షను నిర్వహించారు. నిర్ణీత సమయం కంటే సుమారు గంట ముందే పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించారు. ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు తిరుపతిలో 23 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అగ్రికల్చరల్, మెడిసిన్ పరీక్షకు 7 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం జరిగిన ఇంజనీరింగ్ పరీక్షకు 15,942 మంది, మధ్యాహ్నం జరిగిన అగ్రికల్చరల్, మెడిసిన్ పరీక్షకు 4,973 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులను కేంద్రాల వరకు ప్రత్యేకంగా నడిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి హాల్ టికెట్ ఉన్నవారినే కేంద్రాల్లోకి అనుమతించారు. కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంతంగా ముగిసిన ఎంసెట్ ప్రవేశ పరీక్ష, కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు, గంట ముందే అభ్యర్థుల అనుమతి. సాంప్రదాయబద్ధంగా చెల్లెమ్మకు శ్రీవారి సారే, కోలాహలంగా ఊరేగింపు, పారవస్యంలో భక్తులు. యువతలో ఆధ్యాత్మిక చింతనను పెంపొందించేందుకు టీటీడీ ప్రత్యేక దృష్టి. మే 15 నుంచి శుభప్రదం శిక్షణ తరగతులు ప్రారంభం. జేఈఓ వెంకటరామరెడ్డి వెల్లడి. చిరంజీవి పీఆర్పీని ఎంఆర్పీకి అమ్మేశారు. వైఎస్ఆర్ దయా దాక్షిణ్యాలతోనే కిరణ్, బొత్స ఎదిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆర్కే రోజా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.